సంక్షేమ రాజ్యంగా ఉన్న దేశాన్ని పన్నుల రాజ్యంగా మార్చిందని టిపిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీని చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. దేశంలోని 145 కోట్ల మంది జనాభాను ట్యాక్స్ పరిధిలోకి తెచ్చి లక్షల కోట్ల ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం తగ్గుతుంటే కొనుగోలు శక్తి తగ్గుతుందని, కొంతమందిని తెరపైకి తీసుకొచ్చి పన్ను మినహాయింపు ఇస్తున్నామనడం సరికాదన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజాభివృద్ధి మీద దృష్టి సారిస్తే మంచిదని అద్దంకి సూచించారు. బడ్జెట్ మనం చూస్తే స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. భారతదేశం సంక్షేమ రాజ్యం, దాన్ని పన్నుల రాజ్యంగా మార్చింది. వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్ గా మార్చి ఈ రోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే నవ్వొస్తుంది. ఆదాయ పన్ను కట్టే ఒక 2 కోట్లు 3 కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పన్ను మినాయింపుతో గొప్ప మార్పు ఈ దేశంలో చేస్తున్నామనే చర్చ తెర మీదకి తీసుకురావడం అనేది సిగ్గుచేటు. ఒకవైపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటూనే కనీసం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అగ్రికల్చర్ కు మేము పెద్దపీట వేస్తున్నాం అంటూనే ఇలా హోంశాఖ కేటాయించే నిధుల కంటే కూడా దాంట్లో సగం కూడా లేకపోవడం వ్యవసాయానికి వాళ్ళు ఎంత పెద్ద పీట వేస్తున్నారో మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు లక్షల కోట్ల ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తి నుంచి 145 కోట్ల వ్యక్తులు అందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఒకటి అంటే మీరు పాపడు కొన్నా, పాలు కొన్నా, పెరుగు కొన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సింది. అందరి ట్యాక్స్